ఎంతో మందికి హెల్ప్ చేస్తాను. దగ్గర నుండి చూస్తున్నప్పుడే తెలుస్తుంది ఎంతో ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేస్తున్నారని. ఇప్పుడే నాకు అర్థమైంది. డే అండ్ నైట్ రౌండ్ అండ్ క్లాక్లా పని చేస్తున్నారు. అప్పుడు అలా చేయడానికి ఎనర్జీ కావాలి కదా. మైండ్ హెల్త్ బాగుంటేనే మన పనిని అప్పుడే బాగా చేయగలం. దానికోసం టైంకి భోజనం చేయాలి. మీ మీద ఉన్న కేర్తోనే చెప్తున్నాను. తినండి. మీరు తినండి. పర్వాలేదు, తినండి. నా మీద మీకు క్యారింగ్ ఉన్నట్టు మీ మీద నాకు క్యారింగ్ ఉందనుకోండి. తినండి. ఎక్స్క్యూజ్ మీ. సారీ, రామ్ గారు. హాయ్. సార్, మీరెక్కడా? హాయ్. నేను ఏసీపీ మారన్ కోసం వచ్చాను. మీరు? నేను కిందింట్లోనే. సారీ, ఇంట్లోనే ఉన్నారా? హేయ్ మిత్రమా. రేయ్, నువ్వే చేస్తున్నావు ఇక్కడ. శత్రువైనా మిత్రుడైనా ఇంటికొచ్చే వాళ్ళని ఆహ్వానించాలి, అదే సంస్కారం. మిమ్మల్ని ఇలాగే అన్నాడా? అదే లోపలికి వచ్చేసావుగా, విషయం ఏంటో చెప్పు. నేను చెప్పేది అలా ఉంచు. నువ్వు ఉంటున్న ఇల్లు ఇంతే ఉందేంటే? నువ్వు పోలీస్ క్వార్టర్స్ వద్దని చెప్పేసి రాగానే పోలీస్ వాసనే లేని ఇల్లు ఐసోలేటెడ్గా ఉంటావనుకున్నాను. కానీ ఇప్పుడే పర్పస్ ఏంటో అర్థమైంది. నోరు మోస్తావా? నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడేం లేదు. మాదంగి రైట్? నేనేమనుకున్నానో మీకు చెప్పాను, ఎందుకంటే గుర్తు రావట్లేదు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. 1 సెకండ్. యూ కెన్ స్టే. తింటూ మధ్యలో లేచి వెళ్ళిపోవడం అంత మంచిది కాదు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు అనుకున్నాను. వచ్చిన విషయం ఏంటో చెప్తావా? అది కాదు మిత్రమా, నేను కేసు షేర్ చేద్దామని వచ్చాను. మీరు బ్రేక్ఫాస్ట్ షేర్ చేసుకుంటున్నారు, ఎందుకు డిస్టర్బ్ చేద్దాం అనుకున్నాను. లేదు సార్, నైట్ అంతా నిద్రపోలేదు, అందుకే. ఏయ్, నైట్ హాస్పిటల్లో సుకుమార్ చాలా సీరియస్ గా ఉన్నాడు, అందుకే అక్కడ ఉన్నాడు అంతే. అంటే ఆయనే బ్లడ్ డొనేట్ చేశారు. ఓకే, ఆయన ఇచ్చాడు. అవును సార్. అయితే చెప్పనక్కర్లేదులే. ఏంటి ఏంటి ఇప్పుడు? ఆఫీస్ పడకు, ఫోన్ వస్తుంది, ముందు ఫోన్ అటెండ్ చేయి.